సార్ 10 ఏళ్ల తర్వాత కూడా మోడీ ఇమేజ్ చెక్కు చెదరకుండా ఉండడానికి కారణం ఏంటి? ఇప్పటికి కూడా మోడీ బొమ్మ పెట్టే వెళ్తుంది బీజేపీ. చెక్కు చెదరకుండా ఎక్కడున్నది? మీరు 63 సీట్లు తగ్గినాయి కదా 2024లో. ఎట్లా తగ్గినా మళ్ళీ పెరిగి మళ్ళీ అదే స్థాయికి వస్తుంది. చెక్కు చెదరకుండా లేదు. చెక్కు చెదరకుండా ఉన్నది ఎప్పుడంటాం, గ్రాఫ్ అలాగే ఉండి పెరుగుతే అంటాం. మోడీ కూడా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి, తగ్గిన సందర్భాలు ఉన్నాయి. మోడీని ఓడించవచ్చు కూడా. కారణం ఏంటి? ఓడినా గెలిచినా మోడీ బొమ్మే ఇప్పటికీ ప్రధాన కారణంగా. అది రాజకీయాల్లో అలాగే ఉంటుంది. ఇప్పుడు చాలా ఏళ్ళు ఒక్కరిదే ఉంటుంది. హవా సడన్ గా ఆగిపోతుంది. 77 వచ్చేదాకా ఇంద్రాంతి ఓడిపోతాడు. ఎవడు ఊహించారు చెప్పండి? అంతే. మీకు నరేంద్ర మోడీకి మొదటి అడ్వాంటేజ్ అంటే టీనా ఫ్యాక్టర్. దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. ఎవరున్నాడు చెప్పండి నరేంద్ర మోడీకి? తర్వాత నరేంద్ర మోడీ మీకు కంపారిజన్ చూడండి. గొప్పతనం ఏంటంటే నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ కన్నా చాలా ఎక్కువ. అంటున్నది మీరు బీజేపీలోనా ఓవరాల్ గానా? ఓవరాల్ గా కూడా. ఓకే, మీకు బీజేపీలో పక్కా పెట్టి ఓవరాల్ గా కూడా. మీరు ఇప్పుడు ఉదాహరణకు మీకు చెప్తాను. మోడీ ఏజ్ ఎంత? 70 అబోవ్. రాహుల్ గాంధీ ఏజ్ ఎంత? 50. 20 ఏళ్ళ గ్యాప్ ఉంది. సోషల్ మీడియాలో ఎవరు ఎక్కువ ఫాస్ట్? జనరల్ గా సోషల్ మీడియాలో ఎవరుంటారు? యంగ్ ఉంటారు. ఓల్డ్ అవుతున్న కొద్దీ సోషల్ మీడియా వాడరు. అవును. మన దగ్గర ఇళ్ళలో చూస్తాం కదా, ఆ 20 ఏళ్ళ కొడుకులు పిల్లలు మనవల్లోమో మనవరాళ్ళమో పొద్దున్న లేస్తే అందులోనే ఉంటారు. తాత దాన్ని పట్టించుకు ఏంద్రా ఎప్పటికా మొబైల్ పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. కానీ మోడీ చూడు, రాహుల్ గాంధీ కొంత ఇంప్రూవ్ అయ్యాడు సోషల్ మీడియాలో, కానీ మోడీ ప్రజెన్స్ ఎక్కువ కదా. మీకు మేము చాలా సైంటిఫిక్ అని చెప్పుకునే కమ్యూనిస్ట్ నాయకులు ఎక్కడన్నా టెక్నాలజీ వాడతారా? వాడట్లేదు. మీరు సిపిఎం నాయకత్వంలో సగం మంది అసలు మీకు సోషల్ మీడియాలో ఎక్కడ ఉంటారా? సగం కాదు, దాదాపు ఉండరు. ఎందుకంటే కానీ బీజేపీ ఎంత సమర్థవంతంగా ఐడియాలజికల్ యాక్టివిటీలో ఉంటారు. సో అందువల్ల మోడీ ఇంకోటి ఏంటంటే చాలా మంది నాయకులు అవసరాల కొరకు కలర్లు మారుస్తుంటారు. కేజ్రీవాల్ తన అవసరం కొరకు సడన్గా హనుమంతుని భక్తుడు అవుతాడు, లేదంటే మసీదు పోయి టోపీ పెట్టుకుంటాడు. మోడీ కన్సిస్టెంట్ గా తన ఐడెంటిటీ మార్చుకోలేదు. మీరు గమనించండి, మొదటి నుంచి కూడా హిందూ నాయకుడిని, నేను హిందూ హృదయ సామ్రాట్ అని బాలాసాహెబ్ ఠాక్రేకి ఒక అవార్డు ఉండే, ఒక బిరుదుండే. ఇది హిందూ ఐడెంటిటీ అని. ఆ సింబాలిజం అనేది మోడీకి ఉన్న కన్సిస్టెన్సీ. అది సెక్యులర్ భావాలు ఉన్న వాళ్ళు ఇదేంది అనొచ్చు, బట్ ఐడెంటిటీకి కన్సిస్టెంట్గా ఉన్నాడు. మోడీకి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన పర్సనల్ లైఫ్ కూడా ఆస్పిరేషనల్ ఇండియన్. ఒకప్పట్లాగా ప్రజలు లేరు. ఒకప్పుడు నిరుద్యోగం బాగా పెరిగింది, పేదరికం బాగా పెరిగింది, దారిద్ర్యం ఘోరంగా ఉన్నది, అణచివేత కమ్యూనిస్టులు ఉపన్యాసాలు ఉంటాయి చూడు. మీకు ఎవరు పట్టించుకుంటే ఒకప్పుడు 70s లో 60s లో భూమి కొరకు భక్తి కొరకు ఈ దేశ విముక్తి కొరకు సాగిన ప్రతి పోరుల్లో ఉన్న సాసులై పోరాడినంటే లేదు. ఇప్పుడు లేస్తాడు చెప్పు, ఎందుకు లేస్తలేరు? మీకు ఎకానమీ మారిపోయింది, సోషాలజీ మారిపోయింది. అంటే పేదరికం, దారిద్రము, బాధలు, కష్టాలు అంటే జనం ఒప్పుకుంటలేరు. ఒకప్పుడు ఈ కష్టాల సినిమాలు ఉంటే జనం బాగా చూసేవారు. ఇప్పుడు మనం చూస్తాడు కష్టాల సినిమాలు. ఒకప్పుడు టవల్ పట్టుకపోయి సినిమాలు చూసేవాళ్ళు ఏడ్చుకుంటా. ఇప్పుడు ఎవరు చూస్తాడు? ఎగరాలి, దునకాలి, నాట అంటే జనం చూస్తారు. అంటే ప్రజల మూడు మారింది. కొత్త స్థమానం ఈ నెగటివిజం ఏంటి? ఇది లేదు, అది లేదు, దేశం బాగుపడలేదు, దేశం ఇదేందయా అంటారు. అంటే ఆస్పిరేషనల్ ఇండియన్ అంటారు. అంటే ఒక పేదవాడు కూడా నేను ఎందుకు 100 కోట్లు సంపాదించకూడదు అని ఆలోచిస్తున్నాడు. అలాంటి ఇప్పుడు మీకు స్టార్టప్ కల్చర్, యూనికార్న్ కల్చర్ ఇవన్నీ మారిపోయింది. ఈ యంగ్ ఇండియన్, ఈ మోడర్న్ ఇండియన్, ఈ ఆస్పిరేషనల్ ఇండియన్ మోడీ బ్రహ్మాండంగా పట్టుకున్నాడు. ఈ రిప్రజెంట్ దెమ్, వాళ్ళ ఆస్పిరేషన్స్ను వినిపిస్తున్నాడు. అందువల్ల వట్టిగా లేదే మోడీ అంటే ఏదో మతోన్మాదము ఆయన వల్లనే గెలుస్తున్నాడు అనుకుంటే పొరపాటు. డెఫినెట్గా ఉండొచ్చు మతం కోణం, కానీ అర్థం కావాల్సింది సోకాల్ లెఫ్ట్ లిబరల్ సెక్యులర్ వాళ్ళకి ఏంటంటే మోడీ గెలుపులో కేవలం మతమే లేదు. ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ మెనీ థింగ్స్. ఒక ఛాయ్ వాలా ఈ స్థాయికి వచ్చాడు అంటే ఏమనుకుంటాడు సామాన్యుడు? అరే నేను కూడా రావచ్చు ఈ స్థాయికి అంటే మోడీ రాగలిగాడు. నిజమే కదా, మరి బీజేపీలో వచ్చాడు కదా, మరి కాంగ్రెస్ పార్టీలో రాగలడా ఎవడని చెప్పండి? బీఆర్ఎస్లో రాగలడా? మీరు ఎన్ని పార్టీలు రాగలరా? ప్రాంతీయ పార్టీలు రాగలడా? సో కాంగ్రెస్ బీజేపీలో రాగలిగారు కదా. సో అది జనానికి కనెక్ట్ అవుతుంది. కార్యకర్త, ఆర్డినరీ కార్యకర్త కనెక్ట్ అవుతాడు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, వట్టిగానే లేదు. అందుకల్లా మీరు అడిగిన క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. మోడీ వాట్ ఈస్ ద మోడీ కన్స్ట్రక్ట్ అనేది ఇప్పటికీ మోడీ ప్రత్యర్థులకు అర్థమవుతలేదు. అందుకే ఓడిపోతున్నారు. రైట్.